కర్మ ఎవరినీ వదలదు. జీవితంలో మోసపోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లిదండ్రులు మీకు నడవడం నేర్పుతారు. కాని మీరు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. జీవితం చాలా చిన్నది. కాబట్టి ఒకరిని వెంబడించడం కంటే మీ కలను నెరవేర్చుకోవడం చాలా మంచిది. నవ్వుతూ ఉండండి. మీరు నవ్వడానికి కారణం ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీ కన్నీళ్ల వల్ల ప్రపంచం ప్రభావితం కానందువల్ల కూడా నవ్వాలి. ఎగురుతున్న డేగను చూసి పక్షులు ఎప్పుడూ నిరాశ చెందవు. కాని మానవుడు ఎత్తుకు ఎదగడం చూసి మానవులు చాలా త్వరగా కృంగిపోతారు. మనం జీవితంలో ఎలాంటి పాపం చేయలేదని చాలాసార్లు అనుకుంటాం. అయినా మన జీవితంలో ఇంత బాధ ఎందుకు వచ్చింది? ఈ బాధ మరెక్కడి నుంచో రాదు. మనం చెడు చేసిన వెంటనే మనకు వాటి వల్ల కలిగే ప్రభావాల వల్ల కూడా వస్తుంది. చాలా కాలం క్రితం ఒక పేద పండితుడు తన భార్యతో కలిసి ఒక గ్రామంలో నివసించేవాడు. ఒకరోజు ఆ పండితుడు ఏదో పని మీద ఊరికి వెళ్లాడు. ఆ ఊరి నుంచి అతను తిరిగి తన గ్రామానికి వెళ్తున్నాడు. దారిలో ఒక పక్షి పొలంలో రోటీని పట్టుకుని తినడానికి సిద్ధం అవ్వడం చూశాడు. అప్పుడు ఆ పండితుడు ఆ రోటీని పక్షి ముక్కు నుంచి లాక్కున్నాడు. నోటి నుంచి ఆహారాన్ని పోగొట్టుకున్న పక్షి నిరాశ చెంది మెల్లగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ రోజు పక్షి చాలా నిరాశ చెందింది. తర్వాత రోటీ గురించి ఆలోచించిన పక్షి పండితుణ్ణి శపించి, "నువ్వు నన్ను ఎలా నిరాశపరిచావో, నువ్వు కూడా ఏదో ఒక రోజు నిరాశ చెందుతావు" అని చెప్పింది. రోటీ గురించి ఆలోచిస్తూ పక్షి కొన్ని రోజులు ఏమీ తినలేదు. ఆకలితో చనిపోయింది. ఆ పండితుడు రోటీని తన ఇంటికి తీసుకువెళ్లి సంతోషంగా తినేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పండితుడి ఇంట్లో ఒక కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. అతన్ని చూడగానే తల్లిదండ్రులు తమ ఆకలిని మర్చిపోయేవారు. క్రమంగా అబ్బాయి పెద్దయ్యాడు. అందం, మంచి లక్షణాలు నిండిన తమ అబ్బాయిని చూసి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఆ కుర్రాడు ఎంత ముద్దుగా ఉండేవాడంటే తల్లిదండ్రులు తను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాళ్లు కాదు. బాలుడు యువకుడిగా మారినప్పుడు విధి కారణంగా క్రూరమైన సమయం పండితుడు అతని భార్య యొక్క ఆనందాన్ని లాగేసుకుంది. బాలుడు చనిపోయిన రోజు తల్లిదండ్రుల కన్నీళ్లు ఆగడం లేదు. ఇద్దరూ తినడం తాగడం మానేసి, "ఆ యముడు రాతి గుండెతో మమ్మల్ని సజీవ దహనం చేశాడు" అని పగలు రాత్రి ఇద్దరు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. పండితుడు ఇలా ఏడుస్తూ ఉండడం చూసి ఒకరోజు పండితుని కలలో యముడు కొడుకు కోసం తల పట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ కొడుకుని చూడగలిగితే నా మాట వినవలసి వస్తుందని చెప్పాడు. "రేపు నువ్వు నీ పూజా గదిలో లోపల నుంచి తలుపులు వేసి పడుకో. 2 రోజులు ఎవ్వరూ అక్కడికి వచ్చి నిన్ను లేపకూడదు." మరుసటి రోజు బ్రాహ్మణుడు తన భార్యకు కల గురించి వివరంగా చెప్పి యముడు సూచన మేరకు పూజగది దగ్గర పడుకుంటాడు. పండితుడు గాఢ నిద్రలోకి జారుకుంటాడు. ఒక యమదూత అక్కడికి వచ్చి పండితుడి దేహాన్ని అక్కడ వదిలి అతని ఆత్మను తనతో పాటు యమపురికి తీసుకువెళ్తాడు. యమపురిలో పండితుడికి ఏం చేయాలో తోచదు. ఎన్నెన్నో దృశ్యాలు కనిపించాయి. ఎక్కడో యమదూతలు పాపాత్మలను కొట్టి బాధిస్తున్నారు. ఎక్కడో పాపిను ఈడ్చుకువెళ్లి నరకంలో పడేస్తున్నారు. యమదూతలు గుంపులుగా తిరుగుతూ సందడి చేస్తున్నారు. వివిధ ప్రదేశాల్లో ఇటువంటి వింత దృశ్యాలు చూసి పండితుడు స్పృహ కోల్పోయి భయంతో వణకుతాడు. యమదూత అతన్ని యమరాజు వద్దకు తీసుకువెళ్తాడు. భయంతో వణకిపోతున్న పండితుడిని చూసి యమరాజు అతనితో, "ఓ బ్రాహ్మణ, భయపడకు, ఇక్కడ నీకు ఏం జరగదు. ఆ యువకులను చూడు, వాళ్లలో నీ కొడుకు ఎవరైనా ఉన్నారా" అని అడుగుతాడు. పండితుడు ఆ యువకులను చూశాడు. అక్కడ తన కొడుకు ఉన్నాడు. కొడుకుని చూసి పండితుడు సంతోషించి, "అవును యమధర్మరాజా, అతను నా కొడుకే" అన్నాడు. పండితుని సమాధానం విన్న యమరాజు, "అతన్ని ఇక్కడికి పిలవండి" అన్నాడు. పండితుడు తన కొడుకును పిలిచాడు. కాని అతను రాలేదు. అప్పుడు పండితుడు అతని చేయి పట్టుకుని, "నా బిడ్డ, ఇక్కడ చూడు, నేను నీ తండ్రిని" అన్నాడు. అప్పుడు కొడుకు తండ్రి వైపు చూస్తూ అరిచి ఇలా అన్నాడు, "నేను నీ కొడుకుని కాదు. ఒకసారి మీరు పక్షిని బాధపెట్టి దాని నోటి నుంచి ఆహారాన్ని లాక్కున్నారు. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీ కొడుకుగా నీ ఇంట్లో పుట్టాను. ఇప్పుడు నీకు గుర్తుకు వచ్చిందా? నువ్వు నన్ను ఎలా బాధ పెట్టావో అదే విధంగా నీ హృదయాన్ని గాయపరిచి ఇక్కడికి వచ్చాను." కొడుకు సమాధానం విని పండితుడు నిరాశ చెందాడు. అతను నా కొడుకు కాదు అని బాధగా యమరాజుతో అన్నాడు. పండితుని మాటలు విని యమధర్మరాజు అతనితో ఇలా అన్నాడు, "మీరు కారణం లేకుండా నన్ను తిట్టారు. తప్పు ఎవరిదో ఇప్పుడు తెలిసిపోయింది." ఇలా చెబుతూ యమరాజు దూతకి సంకేతం ఇచ్చాడు. దూత వెంటనే పండితుడి ఆత్మతో పండితుడి ప్రార్థనా స్థలాన్ని చేరుకున్నాడు. అతడు ఆత్మను పండితుని శరీరంలో ఉంచిన తర్వాత యమదూత వెళ్లిపోయాడు.
పండితుడు మేలుకొని వెంటనే అతని భార్యకు కల గురించి చెప్తాడు. ఆ తర్వాత పండితుడు మరియు అతని భార్య మరణించిన వారి కొడుకు జ్ఞాపకార్థం కన్నీళ్లు పెట్టుకోవడం మానేశారు. ఎవరితోనైనా చెడుగా మాట్లాడడం, కబుర్లు చెప్పడం, ఈర్ష్యపడడం, అసూయపడడం ఇవన్నీ మీ పురోగతి మరియు ఆనందాన్ని లాగేసుకుంటాయని అర్థం చేసుకున్నారు. కర్మ మీ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది. కర్మ అనేది మనం పిలవవలసిన అవసరం లేని ఒక అంశం. మనకు రావాల్సింది మనకు తప్పక లభిస్తుంది. కర్మ చివరికి తెరపైకి వస్తుంది. మీరు ఏం విత్తుతారో తరువాత అదే మీకు వస్తుంది. ఒక ఊరిలో 2 కుక్కలు ఉండేవి. రెండూ మంచి స్నేహాన్ని కలిగి ఉండేవి. అవి కలిసి తినేవి, కలిసి పడుకునేవి. అందులో ఒక కుక్క నల్లగా ఉండడంతో దాని పేరు కాలు, మరో కుక్క ఎరుపు రంగులో ఉండడంతో దాని పేరు లాలు. ఒకరోజు 2 కుక్కలు తీర్థయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. కానీ దారి తెలియలేదు. ప్రయాణం మొదలు పెడితే మార్గం దానంతటదే వస్తుందని నిర్ణయించుకున్నాయి. ఒకరోజు 2 కలిసి తీర్థయాత్రకు బయలుదేరాయి. అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక గ్రామం కనిపించింది. కాస్త ఆలస్యం అవ్వడంతో ఆ 2 చెట్టు కింద పడుకున్నాయి. అలసిపోయి నిద్రపోయాయి. ఉదయం మళ్లీ తమ ప్రయాణం ప్రారంభించాయి. నెమ్మదిగా ఒక గ్రామం దాటాయి. మరో గ్రామం దగ్గరకు రాగానే వాటికి ఆకలేసింది. అక్కడ వాటికి 4-5 ఎలుకలు కనిపించాయి. లాలు తోక లేచి నిలబడింది. కాలుతో నువ్వు చెబితే నేను ఈ 3-4 ఎలుకలతో చట్నీ చేస్తానని చెప్పింది. కాలు తల అడ్డంగా ఊపి లేదు లాలు, మనం తీర్థయాత్రకు వెళ్తున్నాం. ఈ ప్రయాణంలో ఒకరిని చంపడం పాపమని ఆపేసింది. ఆ తర్వాత కుక్కలు 2 కాసేపు విశ్రాంతి తీసుకున్నాయి. అక్కడి నుంచి తమ దారులు మారాలని ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఎవరికి ఏది దొరికితే అది తిందామనుకుని కాలు మరియు లాలు బయలుదేరే ముందు వారు తిరిగి వచ్చి ఆ ప్రదేశానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాయి. లాలు నడుస్తూ ఒక దయగల పండితుడు నివసించే గ్రామానికి చేరుకుంది. అతను పూజ చేసి భోజనం చేయబోతున్నాడు. అతని భార్య అతని కోసం ఒక ప్లేట్ భోజనం సిద్ధం చేసింది. లాలు అనే కుక్క త్వరగా తన ప్లేట్లో నోరు పెట్టి రోటీని లాక్కుని అక్కడి నుంచి పారిపోయింది. దాంతో పండితుడు దేవుడి పేరు తలుచుకుని చేతులు కడుక్కుని లేచాడు. ఈ కుక్క చాలా ఆకలితో ఉందని, కాబట్టి నువ్వు దానికి ఈ పళ్లెల్లో ఉన్న రోటీ తినిపించు అని పండితుడు తన భార్యతో చెప్పాడు. పండితుడి భార్య కోపంగా, ఏమంటున్నావ్? ఈ ప్లేట్లో 2 రకాల కూరగాయలు, ఊరగాయలు, పెరుగు, కీర, పూరీలను ఇలా చాలా రకాలుగా వంటలు వండిపెట్టాను. పండితుడు కనికరంతో ఇలా అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే, కాని అది కూడా ఆకలితోనే ఉంది కదా. ఈ ప్లేట్ దానికి ఇవ్వు. ఈ ప్లేట్ భోజనం అది తినాలని రాసిపెట్టుందేమో అని ఆలోచించమన్నాడు. ఆ తర్వాత లాలుకు పండితుడు తినిపించాడు. లాలు అతన్ని ఆశీర్వదించాడు. మరోవైపు కాలు ఒక రైతు ఇంటికి చేరుకుంది. రైతు తన పొలంలో తిరుగుతూ అడవి జంతువులను పొలం నుంచి తరిమేస్తున్నాడు. రైతు భార్య భోజనం ప్లేట్ అక్కడ పెట్టి వెళ్లిపోయింది. ప్లేట్లో భోజనం ఉంది. మిల్లెట్ రోటీలు ఉన్నాయి. పొలం పనులు పూర్తి చేసి ప్లేట్ తీసి తినడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు. కాలు వెంటనే తన ఆహారంలో నోరు పెట్టి రోటీ ముక్కను తీసుకుని పారిపోయింది. రైతు ఒక్కసారిగా కోపంతో లేచి నిలబడ్డాడు. అతని కళ్ళు నిప్పుల్లా ఎర్రగా మారాయి. అతను తన కర్రను తీసుకుని దుర్భాషలాడుతూ కుక్కను కర్రతో బలంగా కొట్టడంతో కుక్క వీపుకు తగిలింది. దాంతో అది నొప్పితో అరవడం మొదలుపెట్టింది. కర్ర బలంగా వీపుకు తగలడంతో కదలలేకపోయింది. ఇంతలో అతని వీపుపై మరో 3-4 కర్రలు పడ్డాయి. కుక్క సగం చచ్చిపోయింది. అతని సహచరుడు లాలు తిని తాగి కూడలిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతను నిలబడి తన సహచరుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తన సహచరుడు ఎంతకీ రాలేకపోయాడు. దీంతో లాలు నిస్సహాయంగా విచారంగా కూడలిలో కూర్చున్నాడు. కాసేపు అయ్యాక తన వైపు వస్తున్న కాలును చూసి సంతోషపడ్డాడు. అతను వేగంగా అతని వైపు పరిగెత్తాడు. తన వెన్ను విరిగిన దాన్ని చూసి చాలా బాధపడి, నీకు ఇంత కష్టం ఎవరు తెచ్చిపెట్టారు అని అడిగాడు. రోటీకి వెన్ను విరిచిన పాపం ఎవరిది? కాలు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. బాధలో అక్కడ జరిగిన కథంతా వివరించింది. అది విని కోపంతో దుఃఖంతో నిండిపోయాడు లాలు. బరువెక్కిన హృదయంతో తప్పకుండా తనపై ప్రతీకారం తీర్చుకుంటానని అనుకున్నాడు. ఆ రైతుకు వెన్ను విరగడం ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నాడు. అలాగే ఆ పండితుడి రుణం కూడా తీర్చుకోవాలని లాలు అనుకున్నాడు. అతను నాతో చాలా దయగా ఉన్నాడు. నేను అతన్ని అనుగ్రహిస్తాను. ఇలా మాట్లాడుకుంటూ ఆ కుక్కలు 2 చివరకు తమ ప్రాణాలను విడిచిపెట్టి తమ ఇళ్లల్లో పుట్టాలని నిర్ణయించుకున్నాయి. యాదృచ్ఛికంగా రైతు ఇంట్లో కొడుకు లేడు.
పండితుడు ఇంట్లోనూ కొడుకు లేడు. కుక్కలు రెండూ గుడి ముందుకు వెళ్లి తమ ప్రాణాలను వదిలేశాయి. ఇద్దరూ ఒకే క్షణంలో చనిపోయారు. కొంతకాలం తర్వాత రైతు ఇంట్లో కాలు పుట్టింది. రైతు చాలా సంతోషించాడు. కాని మరుసటి రోజే అతని ఆనందం ఆవిరైపోయింది. ఆ ఇంట్లో కొడుకు పుట్టగానే భార్యకు అస్వస్థత మొదలైంది. అతని ఎద్దు మరణించింది. బిడ్డ పుట్టిన మొదటి రోజే ఆ రైతు యొక్క పచ్చటి పొలం నాశనమైంది. మరోవైపు పండితుడి ఇంట్లో కొడుకు జన్మించాడు. పండితుడు మరియు అతని భార్య చాలా సంతోషంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత కొడుకు పెద్దయ్యాక రాజు ఆస్థానంలో పండితుని స్థానం పెరిగింది. పండితుడు రాజుకు యుద్ధంలో తన విజయం గురించి ముందుగానే చెప్పాడు. 1-2 రోజుల తర్వాత రాజు యుద్ధంలో గెలిచాడు. దీంతో సంతోషించిన రాజు పండితుణ్ణి తన రాజ పండితుడిగా నియమించి అపారమైన సంపదను, రాజభవనాన్ని బహుమతిగా ఇచ్చాడు. పండితుని కొడుకు పెరిగే కొద్దీ అతను కూడా తన తండ్రి వలె తెలివైనవాడు. అతను చిన్న వయస్సులోనే అన్ని శాస్త్రాలను అభ్యసించాడు. అతను చర్చల్లో గొప్ప పండితులను ఓడించేవాడు. దీంతో పండితుని జీవితం మరింత ఉజ్వలంగా మారింది. మరోవైపు రైతు కొడుకు పరాజయం పాలయ్యాడు. ప్రతి చిన్న విషయానికి తండ్రిని తిట్టేవాడు. జూదం ఆడి మిగిలిన డబ్బును స్వాహా చేయడం మొదలుపెట్టాడు. రైతు చాలా బాధపడ్డాడు. అతడు ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు. ఆఖరికి అతన్ని బాగు చేయడానికి ఏదో ఒక మార్గం కనిపెట్టాలనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఓ జ్ఞాని దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పాడు. రైతుకు తన కొడుక్కి పెళ్లి చేయమని చెప్పాడు. వివాహ పగ్గాలు ఉత్తమ పురుషులను కూడా నిటారుగా చేస్తాయని చెప్పాడు. వెంటనే ఇంటికి వెళ్లి భార్యకు విషయం చెప్పిన రైతు కొడుక్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు పండితుడు కూడా తన కుమారుడికి వివాహం చేయాలని భావించాడు. కొడుకు కోసం అమ్మాయిని కూడా వెతికాడు. కొన్ని రోజుల తర్వాత పండితుడి కొడుకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె రాగానే ఆ ఇల్లు స్వర్గంలా మారింది. ఆ తర్వాత రైతు కూడా కొడుక్కి పెళ్లి చేశాడు. పెళ్లి చాలా బాగా జరిగింది. పెళ్లైన మరుసటి రోజే కొడుకు హఠాత్తుగా చనిపోయాడు. అతని భార్య ఏడవడం ప్రారంభించింది. రైతు స్పృహ తప్పిపోయాడు. స్పృహలోకి రాగానే తలను గోడకు కొట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో, నా కొడుకు వీపు విరిగి వెళ్లిపోయాడు అని. పండితుడి కొడుకు అదే ఊరిలో ఒక కథ చెబుతున్నాడు. ఈ లోకంలో ఒక వ్యక్తి తన ఫలితాన్ని పొందుతాడు. ఏ వ్యక్తి అయినా తన చర్య, ఫలితాన్ని 2 రంగుల్లో పొందుతాడు. కర్మ చివరికి బయటకు వస్తుంది. మీరు విత్తినట్లే మీకు ఏదైతే వస్తుందో అదే రావాల్సి వస్తుంది. కర్మ అనేది ఒక వ్యక్తి యొక్క గుర్తింపు యొక్క ప్రధాన ఆధారం. మీ చర్య మీ పాత్రను ప్రతిబింబిస్తుంది. జీవితంలో విజయం సాధించడానికి మనం ఎల్లప్పుడూ సానుకూల చర్యలను చేయాలి. ఎందుకంటే అవే చర్యలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి అని చెబుతున్నాడు పండితుడి కొడుకు. అది విన్న ఆ రైతు అతను గతంలో ఆకలితో తన పళ్లల్లోని రోటీ తిన్న కుక్కను కర్రతో కొట్టి ఎలా చంపాడో గుర్తు చేసుకున్నాడు. ఆ కర్మ ఫలమే తన కొడుకు దూరమయ్యాడని పశ్చాత్తాపపడ్డాడు. నీచంగా ప్రవర్తించినా, గొప్పవాడినై వినయంతో ప్రవర్తించినా కర్మ మన శ్వాసల వెనుకే వస్తుంది. బతుకే కర్మ బొమ్మ. మన చేతులే దానిని గీయాలి. మంచిగా అయితే ఆశీర్వాదం, చెడుగా అయితే శాపం. కాబట్టి మన మాటలు, మన చర్యలు, మన ఆలోచనలు అన్నీ శుద్ధంగా ఉండాలి. ఎవ్వరినీ తక్కువగా చూడకూడదు. ఎవరికైనా మన చేతులే ఒక సహాయంగా మారాలి, బాధగా కాదు. ఎందుకంటే ప్రతి చర్యకి ప్రతిచర్య, ప్రతి మానవత్వానికి పరిపక్వత, ప్రతి కర్మకి పర్యవసానం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.